మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పేద ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తున్న ప్రభుత్వం, ఎల్లవేళలా ఆలోచిస్తున్న నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారు. ఓ నమ్మకంతో కూటమి ప్రభుత్వం మరి 164 సీట్లతో ఏర్పడడం అనేది జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తామనే ఒక నమ్మకం ప్రజల్లో ఉండి, ఒక పక్క సంక్షేమం, మరో పక్క ఏదైతే అభివృద్ధి ఉందో ఈ రెండింటిని జోడు గుర్రాల్లా పరిగెట్టించగలిగే కెపాసిటీ, జోడు గుర్రాల్లా పరిగెట్టించే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్న నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. కూటమి ప్రభుత్వాన్ని దాన్ని ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఓటేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నా. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు మాట్లాడారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రోజు 2019లో అధికారంలోకి వచ్చే ముందు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నావా లేదా? ప్రభుత్వం నా 5 సంవత్సరాలు ఉంది, 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వగలిగావా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 250 పెంచుతానన్నావు, చివరికి కేవలం 2,750 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చావు. దాంట్లో 2,000 రూపాయల పెన్షన్ దాకా చంద్రబాబు నాయుడు గారే పెంచారు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్ అనేది